ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నేను రీసెంట్‌గా కాశీ వెళ్ళానండి. మార్చి 29థ్ వెళ్ళాను. ఏప్రిల్ 2కి ఇంటికొచ్చాను. టోటల్‌గా 4 డేస్ స్టే చేశాను. లాస్ట్ మంత్ కూడా వెళ్ళాను శివరాత్రికి. శివరాత్రి రోజు కాశీలో ఉండాలనేది నా లైఫ్ టైమ్ డ్రీమ్. సో, ఆ డ్రీమ్ ఎలాగైనా నెరవేరాలని ప్రతిరోజు శివయ్యకి కోరుకునేదాన్ని. ప్రతిరోజు కాలభైరవ స్వామిని వేడుకొని, కాలభైరవ అష్టకం వినడం, చదవడం, కాలభైరవ స్వామికి పూజ చేసుకోవడం చేసేదాన్ని. అలానే కాలభైరవ స్వామి యొక్క అనుమతితో, శివయ్య పిలుపుతో నేను శివరాత్రి రోజు కాశీలో ఉన్నాను. వెంటనే 1 మంత్‌కి మళ్ళీ నేను కాశీ వెళ్ళడం, కాశీ నుండి పిలుపు రావడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను అడుగుతున్నారు డీఎమ్స్ చేస్తూ, "అక్క మీరు ఫ్రీక్వెంట్‌గా కాశీ వెళ్తున్నారు కదా! అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా వెళ్తున్నారు? అక్కడ లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఎలా మీకు? అలానే రూమ్స్ ఎక్కడ మీరు తీసుకుంటారు?" ఎందుకంటే మనకి కాశీ అనేది అడుగడుగున మోసం అని చెప్తున్నారు. అంటే మనకు భాష తెలియడం భాష అనేది రాకపోతే అక్కడ సో, ప్రతి చోట కూడా మోసం జరుగుతది అంటున్నారు. మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి అనుభూతి పొందుతున్నారు అని చెప్తున్నారు. ఎలా మీరు ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పి నన్ను చాలామంది డీఎమ్స్ చేసి అడుగుతున్నారండి. అయితే చాలామందికి కాశీ కోసం తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి, ఇక మీదట వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, మీరు సేఫ్ అండ్ సెక్యూర్‌గా వెళ్ళాలి, తక్కువ బడ్జెట్‌లో మీకు కాశీ టూర్ అంతా కూడా అవ్వాలి అనుకునే వాళ్ళకి నేనొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఉపయోగించుకోండి. సేఫ్ అండ్ సెక్యూర్‌గా మీరు వెళ్ళి రావాలి అనుకుంటే గనక దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. సో, ఇందులో ఎవరిని ఫోర్స్ చేసింది లేదు. బలవంతం కూడా లేదు. మీ మనసుకి నచ్చి మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. లేకపోతే లేదు. నేను ఫస్ట్ కాశీ వెళ్ళడం 2017లో వెళ్ళానండి. తర్వాత 2018లో వెంటనే వెళ్ళాను. మూడోసారి నాకు కాశీ పిలుపు రావడానికి దగ్గర దగ్గరగా 5 సంవత్సరాలు టైం పట్టింది. మళ్ళీ 2024లో వెళ్ళాను నేను. 5 సంవత్సరాలే ఇంకెక్కువనే చెప్పుకోవాలి. 2024 డిసెంబర్‌లోని సాయి లోకబాల ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అక్కడ ప్రతి పౌర్ణమికి గంగా హారతి అనేది నిర్వహిస్తారు. సో, ఆ గంగా హారతికి మన ఛానల్ తరపు నుండి మొదటిసారి మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో, దానికి నేను ఫస్ట్ టైము వాళ్ళ ఆధ్వర్యంలో ఆహ్, కాశీ అయితే వెళ్ళాను. ఇంతకుముందు 2 టైమ్స్ వెళ్ళినప్పుడు నాకసలు ఏం తెలీదు. అసలు కాశీ అంటే ఏం తెలీదు. అప్పటికి ఇంత సోషల్ మీడియా ఇంప్రూవ్ అవ్వలేదు. ఆహ్, ఎవరు కూడా సోషల్ మీడియాలోని ఇంత ఇన్ డీటెయిల్స్ వీడియోస్ ఎవరు కూడా పెట్టేవారు కాదు. సో, వెళ్ళాను, వచ్చాను. నాకు తెలిసినంతగా నేను చేసుకున్నాను. ఒక గైడ్‌ని పెట్టుకొని ఇక్కడి నుంచి మేము మాట్లాడుకొని, పెట్టుకొని వెళ్ళాము. ఆహ్, చాలా బావుండింది. ఆ తర్వాత నాకు బాగా అన్నీ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, నేను సోషల్ మీడియాలో ఉండి, నేను బాగా అన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్ళింది ఫస్ట్ టైం మాత్రం సాయిలోక బాల తరపు నుండి నేను 2024 డిసెంబర్‌లోని పౌర్ణమికైతే వెళ్ళానండి. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు నిజంగా. అక్కడుండే 3 డేస్ కూడా చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. వెంటనే 2025 జూలైలో వెళ్ళాను. అది కూడా ఇంకసలు చెప్పాల్సిన అవసరం లేదు. గురు పౌర్ణమికి వెళ్ళాను. వెంటనే దేవ్ దివాలీకి వెళ్ళడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. అక్కడ బీభత్సమైన క్రౌడ్ ఉంటుంది. హోటల్స్ మనకి రూమ్స్ బుక్ అవ్వవు. అండ్ ప్రోటోకాల్ దర్శనాలకు అవ్వదు. అలాంటి టైంలో కూడా సాయిలోక బాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు నిజంగా. వాళ్ళు ఇచ్చిన మాకు ఏదైతే సర్వీస్ ఉందో అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. తర్వాత ఇంకా శివరాత్రి గాని, ఆ తర్వాత రీసెంట్‌గా మా ఫ్రెండ్ యమున ఎప్పటినుంచో అంటుంది నన్ను ఎలా అయినా సరే కాశీ తీసుకెళ్ళు, కాశీ తీసుకెళ్ళు అక్కడ నాకు అన్నీ చూపించు అని చెప్పి. సో, సరే మనకెలాగో చాలా ఫ్రెండ్లీ అయ్యారు సాయిలోక బాల వాళ్ళు. సో, వాళ్ళ తరపు నుంచి వెళ్తే బావుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ తరపు నుండి నేను ప్యాకేజ్ అనేది బుక్ చేసుకున్నాననమాట. సో, మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్ వచ్చేసి ఈసారి శివయాత్ర బుక్ చేసుకున్నామండి. అంటే వాళ్ళు 4 ప్యాకేజెస్ అనేవి రిలీజ్ చేశారు. శివయాత్ర, పుణ్యయాత్ర, మోక్షయాత్ర, రామయాత్ర. శివయాత్ర అంటే
ప్రయాగ్రాజ్ నుండి అంటే ప్రయాగ్రాజ్ చూపిస్తారు. కాశీ లోకల్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తారు మనకి. అలానే పుణ్యయాత్ర అంటే బుద్ధగయ, ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య. అలానే మోక్షయాత్ర అంటే బుద్ధగయ, ప్రయాగ్రాజ్, కాశీ. అలానే రామయాత్ర అంటే ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య. ఇలా మనం ఏది ప్యాకేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే వాటికి తగ్గట్టు మొత్తం అంతా కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు. మేము వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాము. వైజాగ్ నుండి గానీ, తెలంగాణ నుండి ఎవరైనా కూడా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్‌లో మనకి ఫ్లైట్ ఉంటుందండి. డైరెక్ట్‌గా వైజాగ్ నుండి అయితే ఉండదు. అంటే వైజాగ్ నుండి మనం కావాలనుకుంటే మనం ఎక్స్‌ట్రా పే చేసుకొని వెళ్ళొచ్చు. కానీ వాళ్ళిచ్చిన ప్యాకేజ్‌లో ఏంటంటే హైదరాబాద్ నుండి మనకి ఫ్లైట్ అనేది అలాట్ చేస్తారనమాట. ఇక్కడ నుండి మనం ట్రైన్ మీద వెళ్ళిపోవడమో, లేదా బస్ మీద వెళ్ళిపోవడమో చెయ్యాలి. అక్కడ నుండి ఫ్లైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి. సో, ఇంకా తెలంగాణలో ఉండేవాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చేసి చక్కగా మనము ఫ్లైట్ మీద స్టార్ట్ అవ్వచ్చు. సో, ఫ్లైట్ నుండి మనం కాశీ వెళ్ళిన తర్వాత ఆహ్, ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పటి నుండి అక్కడ లోకల్ ఎవరైతే మాకు శంకరన్న అనే ఒక వ్యక్తిని మాకిచ్చారు. సో, ఆయన ముందు రోజు నైట్ నుండే మాకు కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మీకు పలానా టైంకి క్యాబ్ వస్తుందమ్మా, నేను కూడా వస్తాను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు లాంగ్వేజ్‌తో కూడా మీకు ఎలాంటి భయం లేదు అని చెప్పి ఆయన తెలుగొచ్చు. సో, చక్కగా ఆయనైతే మాట్లాడడం మాకు స్టార్ట్ చేస్తారు. సో, ముందు రోజు నుండే మాట్లాడడం అన్నీ స్టార్ట్ చేశారు. అండ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి అండ్ అక్కడ వారణాసిలోని దిగిన తర్వాత మీరు చూసే ఉంటారు. వార్మ్ వెల్కమింగ్ ఉంటుందండి. చక్కగా మనకి వెల్కమింగ్ అయితే ఇస్తారు. అండ్ దెన్ అక్కడి నుండి మేము వెంటనే ప్రయాగ్రాజ్ అయితే వెళ్ళామనమాట. సో, ప్రయాగ్రాజ్ కూడా మంచి వెహికల్ అయితే మాకు బుక్ చేశారు. అండ్ అలాగే మధ్యలోని మాకు లంచ్ అరేంజ్ చేశారు. మంచి హోటల్‌లోని లంచ్ అయితే అరేంజ్ చేశారండి. ఏదో ప్యాకేజ్ అంటే ప్యాకేజ్‌లో మనం వెళ్తున్నాం కదా! ఎలా ఎలా తీసుకెళ్తారు ఏంటో అని ఏం లేదు. అందుకే విత్ అన్నీ మీరు చూస్తారని చెప్పి ప్రతి బిట్‌ని కూడా నేను క్యాప్చర్ చేయాల్సొచ్చింది. లేదంటే నేను ఎంత ఇన్ డీటెయిల్డ్ నేను ఏది క్యాప్చర్ చేయను. నేను నా ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తాను. కానీ మీ అందరికీ హెల్ప్ అవుతదని చెప్పేసి నేను ఇదైతే క్యాప్చర్ చేశాననమాట. అండ్ మంచిగా ఫుడ్ పెట్టారు. తర్వాత ప్రయాగ్రాజ్‌లోని చక్కగా పుణ్యస్నానం కూడా అయ్యిందండి. ఆ వీడియో బిట్ అయితే మిస్ అయింది. ఐయామ్ రియల్లీ సారీ. బట్ చాలా దగ్గరుండి ఎవరైతే నాకు శంకరన్న ఉన్నారో చాలా దగ్గరుండి మాకు చూసుకున్నారు. అండ్ వెల్కమింగ్ అప్పుడు కూడా బాలశరవణన్ గారు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఈ సాయిలోక్ బాల ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ ఎవరైతే ఉన్నారో సో, బాలశరవణన్ గారు కూడా మాతోనే ఉన్నారు ఎయిర్‌పోర్ట్ రిసీవింగ్ వరకు. ఆ తర్వాత సార్ వచ్చేసి లోకల్ మాకు కాశీలోని ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ అరేంజ్ చేయడానికి ఆయన కాశీ వెళ్లారు. అండ్ శంకరన్న వచ్చేసి మాతో పాటు ప్రయాగ్రాజ్ అన్నీ వచ్చారనమాట. అంటే ఇంకా మేము ఎక్కడికెళ్తే అక్కడికి ఆయన మాకు లోకల్‌లోని ఒక గైడ్ లాగా ఉంటారనమాట. సో, ప్రయాగ్రాజ్ వెళ్ళాము. అక్కడ మంచిగా పుణ్యస్నానం అంతా అయ్యింది. అండ్ అలాగే అక్కడ లోకల్‌లోని మనకి హనుమాన్ టెంపుల్ అండ్ అలాగే అలోపిమాత శక్తిపీఠాన్ని కూడా చూపిస్తారు. చక్కగా అలోపిమాత శక్తిపీఠాన్ని దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది శక్తిపీఠం దర్శనం చేసుకోవడం అనేది. తర్వాత ఈవినింగ్ రిటర్న్ అయిన తర్వాత కూడా అక్కడ మధ్యాహ్నం మాకు ఎండగా ఉందని కోకోనట్ వాటర్ ఇప్పించడం గానీ, ఈవినింగ్ స్నాక్ అండ్ అలాగే టీలు ఎక్కడికక్కడండి మాకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్‌గా హోటల్ దగ్గరికైతే తీసుకొచ్చారు. అండ్ హోటల్ విషయానికొస్తే గనక మనకి గంగా నదికి దగ్గరలోనే హోటల్ అయితే ఇస్తారండి. మాకైతే చౌకీఘాట్‌కి దగ్గరలోనే ఒక హోటల్‌నైతే ఇచ్చారు. అండ్ రూమ్ మీరు డైరెక్ట్‌గా చూసారు ఎంత బావుందో. మనకి మంచి రూమ్స్ అయితే ఇస్తారండి. చాలా సెక్యూర్ మనకి. అండ్ ఎక్కడికి మనం ఎక్కువగా నడవాల్సిన అవసరం లేదు. షాపింగ్ గానీ, అండ్ ఫుడ్ గానీ ఎవ్రీథింగ్ మనకు అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అండ్ ఫుడ్ అన్నీ కూడా వాళ్ళ ప్యాకేజ్‌లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. మనం మహా అయితే ఎక్స్‌ట్రా ఒక 2,000, 3,000 లేదా మనకి షాపింగ్ కొరకు ఇంక ఎక్స్‌ట్రా పట్టుకెళ్ళాలనుకుంటే పట్టుకెళ్ళొచ్చు. నేను ఓవరాల్‌గా మొత్తం ప్యాకేజ్ కట్టింది కాకుండా నాకొక 3,000 అయ్యింది. అంతే ఇంకెక్కువ అవ్వలేదు. ఎందుకంటే నేను షాపింగ్ కూడా ఎక్కువగా చేయలేదు కాబట్టి. సో, రూమ్ కూడా చాలా బావుంది. రూమ్ తర్వాత ఇంక ఫుడ్ అన్నీ కూడా తినేసాము. ఎందుకంటే ఆహ్, ప్రతి టైమ్ టు టైమ్ మాకు టీలు గానీ, టిఫిన్‌లు గానీ, ఫుడ్ గానీ అన్నీ కూడా టైమ్ టు టైమ్ రూమ్‌కైతే అందించారు. అండ్ అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా మనకు చక్కగా అందించారండి. మేమేమీ కొనుక్కోవాల్సిన అవసరం లేకపోయింది. సో, కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పంచగంగా స్నానంకైతే పంపించారనమాట. సో, మార్నింగే అందరం కూడా స్టార్ట్ అయ్యాము. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడాను. సో, స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి పంచగంగా స్నానం అయితే చేశామండి. మనకి ప్రైవేట్ బోట్ అయితే ఇస్తారు. ఎంతమందమైతే వెళ్తున్నామో వాళ్ళందరికీ కూడా ఒక ప్రైవేట్ బోట్ ఇస్తారు. ఇంకా వేరే ఎవరితో కూడా షేరింగ్ అనేది ఉండదు. ప్రైవేట్ బోట్‌లో మనం చక్కగా గంగా నదిలోని 5 ఘాట్లలో కూడా స్నానం చేస్తామండి.
అస్సీ ఘాట్‌లోని, శివాలా ఘాట్‌లోని, కేదారేశ్వర్ ఘాట్‌లోని, దశాశ్వమేధ్ ఘాట్ అండ్ అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణిక ఘాట్‌తో ఎండ్ అవుతుంది. అపరాహ్న స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు. పార్వతీ పరమేశ్వరులు అక్కడికొచ్చి స్వయంగా ఉండి వెళ్తారు. అలానే పరమేశ్వరుడు కూడా మణికర్ణిక ఘాట్‌లోనే ఉంటారు. మనందరికీ తెలుసు. మధ్యాహ్నం అపరాహ్న స్నానం అనేది చాలా మంచిదండి. నిజంగా మనకి మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అండ్ మనము ఈ పుట్టినందుకు హిందూ జన్మ ఎత్తినందుకు నిజంగా మనము కాశీ వెళ్ళడము, అక్కడ ఆ పుణ్యస్నానం చేయడం అనేది చాలా మంచిదనమాట. సో, మనం ఈ ఘాట్లన్నీ తిరిగేసరికి మధ్యాహ్నం 12 అవుతుంది. 12 గంటలకి అక్కడ మనము అపరాహ్న స్నానం కూడా చేస్తాము. అక్కడ కావాలనుకుంటే మన పితృదేవతలకి మనము పిండ ప్రదానం చేయడం అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత కాసేపు మణికర్ణిక ఘాట్‌లోకి వెళ్ళి అక్కడ మనం అన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే మనం విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళాలి, టెంపుల్‌కి వెళ్ళాలి, టెంపుల్ దర్శనం చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. దానికంటే ముందు మనము ఆహ్, మణికర్ణిక ఘాట్‌లోకి వెళ్ళి స్నానం చేసి మణికర్ణిక ఘాట్‌లో కాసేపు కూర్చోవాలండి. శివయ్య ఉండేది అక్కడే కాబట్టి అది చాలా మంచిది. సో, అలా అది కూడా చేసుకున్నాము. ఆ తర్వాత లోకల్ ఉండే టెంపుల్స్, ఇంకా లోకల్ ఉండే టెంపుల్స్ మనకేంటంటే డుండి గణపతి, సాక్షి గణపతి, కాలభైరవ స్వామి టెంపుల్, గవ్వాలమ్మ టెంపుల్, తర్వాత ఈ 108 శివలింగాలు ఉండే టెంపుల్ ఉంటుందండి ఒకటి. నేను పేరు చెప్తాను, ఒక్క నిమిషం నోట్ చేసుకున్నాను. త్రిదేవ్ టెంపుల్ అండి. అసలు 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి ఇదైతే. 108 శివలింగాలుంటాయి. చాలా బావుంది. ఇంకా అక్కడ ఇంకా లోకల్ టెంపుల్స్ చాలా ఉన్నాయండి. బిర్లా మందిర్ ఇవన్నీ మొత్తం మాకు దగ్గర దగ్గర ఒక 9, 10 టెంపుల్స్‌కైతే పంపించారు. మొత్తం మాకు పంచగంగ స్నానం అన్నీ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ కూడా మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అనమాట కాశీలోని. ఆదిశక్తి పీఠం అంటే దుర్గాదేవి అమ్మవారి గుడి గాని, ఇలాంటివన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మేము చూసామండి. అండ్ గవ్వాలమ్మ టెంపుల్‌కి ఖచ్చితంగా వెళ్ళాలి. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కాశీ గ్రామదేవత అమ్మవారు, అలానే విశ్వనాథుడికి చెల్లెలు కూడా కదా! సో, ఖచ్చితంగా విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గవ్వాలమ్మ టెంపుల్‌కి కూడా వెళ్ళాలనమాట. సో, అలా మాకు ఆ రోజంతా కూడా ఇంకా అయిపోయింది. తర్వాతొచ్చేసి ఇంకా మెయిన్ ఈవెంట్ అండి. మనకి పౌర్ణమి రోజు సాయంత్రం ప్రత్యేకంగా అక్కడ గంగా హారతినైతే నిర్వహిస్తారు. వారు బాబా భక్తులు కాబట్టి బాబాని పెట్టుకొని బాబాకి పూజ చేసి అక్కడ గంగమ్మకైతే గంగా హారతినైతే నిర్వహిస్తారు. చాలా బావుంటుంది. నిజంగా మనం కాశీ వెళ్ళిన తర్వాత ఏదైనా చూడాల్సిందుంది అంటే అది గంగా హారతి కూడానండి. గంగా హారతి చూడాలంటే 2 కళ్ళు కూడా సరిపోవు. అది కూడా మనం దగ్గర నుండి చూస్తున్నాము అంటే అది ఇంకెంత ఆహ్, అదృష్టంగా భావించాలో అర్థం చేసుకోండి. నార్మల్‌గా గంగా హారతి చూడాలంటే చాలా కష్టం. అంత విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. అలాంటిది మనకి చాలా స్పెషల్‌గా వాళ్ళన్నీ కూడా ప్రొవైడ్ చేసి మనకి దగ్గర కూర్చోబెట్టి చక్కగా గంగా హారతిని కూడా అక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. అండ్ మనం స్వయంగా చూడొచ్చు. అండ్ గంగా హారతిలో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఆ దీపాలు వెలిగించడానికి గానీ అన్నిట్లికి కూడా మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది కూడా చాలా బావుంటుంది. అండ్ మీరనుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాని పెట్టి పౌర్ణమి హారతి నిర్వహించడం ఏంటి అనేది. ఇక్కడ చాలామంది చాలా ఘాట్స్‌లోని వారి ఇష్ట దైవాన్ని పెట్టుకొని గంగమ్మకి హారతనేది నిర్వహిస్తూ ఉంటారండి. శ్రీకృష్ణుడిని పెట్టుకుంటారు, అమ్మవార్లను పెట్టుకుంటారు, అలానే రాముడిని పెట్టుకుంటారు. అలా నచ్చినట్టుగా కూడా వారి వారి ఇష్ట దైవాన్ని పెట్టుకొని గంగా హారతి కూడా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ నాకు వీరి పరిచయం అనేది ఎప్పటినుంచో ఉందండి. సాయిలోకబాల పరిచయం అనేది 2023 నుంచి కూడా ఉంది వారితోని. ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్‌లోని కమర్షియల్‌గా ఆలోచించకుండా వచ్చిన వారికి ఎంత సౌకర్యంగా చూడాలి, వారికి ఎంత బాగా వాళ్ళు మంచి సర్వీస్ ఇవ్వగలగాలి అనేది ఆలోచిస్తారు తప్ప గాని ఎక్కడ కూడా ఎలాంటి కమర్షియల్ అనేది ఆలోచించరండి. సో, అదొకటి నాకు బాగా నచ్చుతుంది. సో, మనకి సంకల్పం కూడా చెప్పిస్తారు. అంటే మన పేరు, గోత్రాలు అన్నీ కూడా చదివిస్తారు. అక్కడ సంకల్పం కూడా చెప్పిస్తారు. గంగమ్మకి పూజ చేయిస్తారు మన చేతులతోని. ఆ తర్వాత గంగా హారతి అనేది నిర్వహిస్తారు. అండ్ గంగా హారతి నిజంగా లైవ్‌లో చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోవండి. అంత బావుంటుంది. అంత చేస్తారు. సో, నేను చాలా సార్లు మీ అందరికీ చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఆ తర్వాతొచ్చేసి ఇంకా లోకల్‌లో ఉండే టెంపుల్స్ ఇంకా ముఖ్యమైనవేంటి? స్పర్శ దర్శనం. మనం అక్కడి వరకు వెళ్ళాము అంటే స్పర్శ దర్శనం చేసుకోకుండా వెనక్కొస్తే
అదొక రకమైన బాధనమాట. అంటే నాకు స్పెషల్‌గా అంటే స్పెషల్ అని కాదు. నాకు ప్రత్యేకంగా ఏంటంటే శివయ్యని తాకే అవకాశం రావడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతమండి. అది ఎన్ని కోట్లు పెట్టినా రాని సంతోషం ఆ స్పర్శ దర్శనంతో వస్తుంది. అది ప్రత్యేకంగా ప్రోటోకాల్‌లో వీళ్ళు పంపిస్తారు. ఆ స్పర్శ దర్శనం అనేది దగ్గరుండి వారి మనిషి ఎవరైతే శంకరన్న ఉన్నారో ఆయన దగ్గరుండి సార్ కూడా మనకు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయిస్తారు. అలానే కాలభైరవ స్వామి కాలభైరవ స్వామికి కూడా దగ్గరుండి మనకి తీసుకువెళ్ళి దర్శనం అనేది చేయిస్తారు. సో, ఇదంతా కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అది కాకుండా అన్నదానం కూడా నిర్వహిస్తారండి పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు వారు చేసిందే కాకుండా మన చేతులతో స్వయంగా అన్నదానం అది అంటే మన చేతులతో వడ్డిస్తారండి. సో, అది మనం కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో మన చేతులతో మనం అన్నము ఒకరికి పెడుతున్నామంటే నిజంగా అది ఎంత పుణ్యమో అర్థం చేసుకోండి. నాకు అదైతే మాత్రం చాలా నచ్చుతుంది. ఎంతమందొస్తారో తెలీదు. ఎంత పెద్ద లైన్ ఉంటుందో తెలీదు నిజంగానే. వారందరికీ కూడా భోజనం అనేది మన చేతులతో పెట్టించడం అనేది కూడా నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తది. అంటే ట్రావెల్ ప్యాకేజ్ అంటే మీరు మామూలుగా కాశీ వెళ్ళడము, ఎక్స్‌ప్లోర్ చేయడం అనుకుంటారు. కానీ ఇంతటి పుణ్య కార్యక్రమంలో కూడా మనల్ని భాగస్వామ్యం చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం అని నేను చెప్తాను. మీకెవరికైనా కూడా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్‌ని ఇస్తున్నాను చూసుకోండి. వారిని కాంటాక్ట్ అవ్వండి. తెలుగు మాట్లాడిన వాళ్ళు ఉంటారు చక్కగాను. వారు తమిళనాడు వాళ్ళు అయినప్పటికీ కూడా తెలుగు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. మనతో కూడా తెలుగు వాళ్ళు తిరుగుతారు కాశీలోని. మీరు ఎలాంటి భయం పెట్టుకోకుండా చక్కగా వెళ్ళొచ్చు. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ నుండి ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారండి. ఇంకా మనము ఒక వాటర్ బాటిల్ కూడా మన చేత్తో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా వారే చూసుకుంటారు. సో, ఈ ప్యాకేజ్‌లో మొత్తం ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తుందనమాట. అండ్ ట్రిప్ అంతా అయిపోయినప్పుడు లాస్ట్‌లోని గంగా హారతి అయిపోయిన తర్వాత మనకొక గిఫ్ట్ ప్యాక్ కూడా చేతికిస్తారండి. సాయిబాబా బుక్స్ ఇస్తారు. అండ్ అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్ ఇస్తారండి. సాయిబాబా దియా ఇస్తారు బ్రాస్‌ది. చాలా సార్లు మన ఛానెల్‌లో మీరు చూసుంటారు. అండ్ చాలామందికి సాయిలోక బాల కోసం నేను ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ చేయక్కర్లేదు. మన సబ్స్క్రైబర్స్‌లో చాలా మందికి తెలుసు. అండ్ సాయిబాబా దియా ఇస్తారు. అండ్ అలాగే ఒక రుద్రాక్ష ఇస్తారు. అగరవత్తులు ఇస్తారు. సాయిలోక బాల వాళ్ళవి. అండ్ ఆహ్, స్వామికి శివయ్యకి చేసిన భస్మం అనేది ఇస్తారు. అండ్ కాశీ విశాలాక్షి అమ్మవారిది కుంకుమ ఇస్తారు. సో, ఇవన్నీ కూడా మనకు ఒక గిఫ్ట్ లాగా ఒక బ్యాగ్‌తో అయితే ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్‌తో అయితే ఇస్తారండి. సో, అది కూడా చాలా మంచి విషయం. అండ్ కాశీ విశాలాక్షి అమ్మ, అన్నపూర్ణాదేవి అమ్మవారు ఇవన్నీ ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తారండి. అండ్ చెప్పాను కదా మనకి స్పర్శ దర్శనం కూడా చేస్తారని. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్‌లో కూడా మనకి ప్రోటోకాల్ దర్శనంతో పాటు చక్కగా శివయ్యని తాకే అవకాశాన్ని అయితే కల్పిస్తారండి. సో, మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి అనుకుంటే గనక చక్కగా వెళ్ళొచ్చు. అండ్ నేను కూడా మోస్ట్‌లీ జాయిన్ అవుతూ ఉంటాను ఎక్కువ సార్లు. నేను ఒకవేళ వెళ్ళినప్పుడు మీరెవరైనా రావాలనుకుంటే గనక ఒక్కసారి చెప్పండి. ఖచ్చితంగా నేను కూడా జాయిన్ అవుతాను బడ్జెట్ అంతా చూసుకొని. అంటే ప్రతిసారి వెళ్ళాలంటే నాకు కూడా కొంచెం అన్నీ చూసుకోవాలి కదా! సో, శివయ్య యొక్క పిలుపుంటే ఆయనే అన్నీ చూసుకుంటారు. అండ్ లాస్ట్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేటప్పుడు విత్ టిఫిన్ పెట్టి మనల్ని సేఫ్‌గా ఎయిర్‌పోర్ట్‌లో దించి చెక్ ఇన్ అయిన వరకు కూడా మనతో పాటు ఎవరో ఒకరు ఉండి అన్నీ చూసుకొని జాగ్రత్తగా పంపిస్తారండి. అంతవరకు బాధ్యత మొత్తం కూడా సాయిలోక బాల వాళ్ళదే. సో, ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన బాలశరవణన్ గారికి, శంకరన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్. శంకరన్న మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని లోకల్‌లో చాలా బాగా చూసుకున్నారు. ఎంత మేము ట్రావెల్ ప్యాకేజెస్‌లో వచ్చినప్పటికీ కూడా అంత కేర్‌గా ఒక ఫ్యామిలీలాగా చూసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకా బాలశరవణన్ గారు ఇలాంటి మంచి ఆహ్, కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్య యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ